హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బత్తిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ చీజ్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది జస్ట్ స్నాక్ ఐటము, చాలా బాగుంటుంది. ప్లీజ్ మా ఛానల్ కానీ మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కావాల్సి ఎలా చేయాలో ఆ విధానాన్ని చూద్దాము. చీజ్, చిల్లీ ఫ్లేక్స్, ఒరెగనో, మయోనీస్, కెచప్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి పచ్చివి మనకు సూపర్ మార్కెట్లో ఇంకా తీసుకున్నాను నేను. దీనికి 2 స్పూన్, ఒక బౌల్లో 2 స్పూన్లు కెచప్ వేసుకొని ఒక 2 స్పూన్లు మయోనీసు. ఇప్పుడు ఇది సాస్ తయారు చేస్తున్నాము. తర్వాత ఒరెగనో కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్, మీ టేస్ట్కి స్పైసీకి తగినట్లుగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అన్నిటినీ నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకు సాస్ రెడీ అయిపోయింది ఫ్రెంచ్ ఫ్రైస్కి. తర్వాత మనము యథావిధిగా ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఏ సూపర్ మార్కెట్లో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగానే దొరుకుతాయి. ఇలా తీసుకొని దీన్ని రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. రంగు మారింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి దీన్ని ట్రై చేయండి. జస్ట్ కొద్ది సమయంలోనే మనం ఈ స్నాక్ ఐటమ్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా రంగు మారిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకునేసి దాని మీద చీజ్ని, ఈ విధంగా కట్ చేసుకున్న చీజ్ని లేదా తురిమిన చీజ్ని మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మీద వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్ని దీంట్లో వేసుకోవచ్చు. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అంతా వేడిగా ఉంటుంది కాబట్టి మనం దీని మీద మూత పెట్టేస్తే ఈ విధంగా చీజ్ అంతా నీట్గా మెల్ట్ అయిపోతుంది. చాలా యమ్మీగా తయారవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.